నమస్తే. అమరావతి న్యూస్కు స్వాగతం. నేను రాజేశ్వరరావు. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ టీబీ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ నుంచి చాలా విమర్శలు వస్తున్నాయి. అలాగే వాళ్ళ నుంచి కాకుండా చూసే వాళ్ళు కూడా దీన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు ఏమంటారంటే టీబీ వార్డు డంపింగ్ యార్డ్లో ఉందా, లేక డంపింగ్ యార్డే టీబీ వార్డులో ఉందా? ఇది వినడానికి కొంచెం అభ్యంతరకరంగా ఉన్నప్పటికీ అక్కడ పరిస్థితిని చూస్తే ఈ మాట నాకు తప్పట్లేదు. నేనంటే కాదు, అక్కడ ఎవరైతే చూస్తున్నారో రోగులు కానీ, లేకపోతే రోగుల్ని సందర్శించడానికి ఎవరైతే వాళ్ళ బంధువులు కానీ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ చెప్పే మాట ఒకటే, అయ్యా టీబీ వార్డుని డంపింగ్ యార్డ్లో పెట్టారా, లేదా డంపింగ్ యార్డ్ని టీబీ వార్డులో పెట్టారా అని. ఈ విషయం మీద హాస్పిటల్కి వెళ్ళి ఆ చుట్టుపక్కల పరిసరాలు అంతా చూస్తే ప్రజల అపోహలు కానీ లేకపోతే వాళ్ళు వ్యక్తపరిచే ఏదైతే ఉందో అది నిజం అనిపిస్తుంది. వాస్తవానికి టీబీ వ్యాధి అంటువ్యాధి. ఇది ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఉంటున్న వాళ్ళ వ్యక్తిగత పరిశుభ్రతే కాకుండా వాళ్ళ చుట్టుపక్కల కూడా చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలా పరిశుభ్రంగా ఉన్నప్పుడే రోగం అంటే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా పరిశుభ్రాలు క్లీన్గా ఉంటే అప్పుడు రోగం తగ్గుముఖం పట్టుద్ది. అంతేగాని రోగులు తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్ మాదిరిగా ఉన్న ఆ డర్టీ ప్రాంతంలో వీళ్ళు వేసేస్తే రోగం తగ్గకపోగా ఒక్కొక్కటి కూడా పిట్టలు రాలిపోతూ ఉంటారు. అయితే మచిలీపట్నం ఆసుపత్రిలో ఏం జరుగుతుందో అక్కడ ప్రజలు ఏమైతే వ్యక్తపరుస్తున్నారో దాన్ని ఒకసారి మనం చూద్దాము. ఇది చూడండి, ఒక చిన్నపాటి డంపింగ్ యార్డ్, అట్లాగే పిచ్చి మొక్కలు. ఈ డంపింగ్ యార్డ్ పూర్తి ఇది టీబీ వార్డు. ఇది టీబీ వార్డు. ఈ టీబీ వార్డును ఆనుకునే ఈ చెత్త చెదారం అంతా కూడా మొత్తం అంటే డంపింగ్ యార్డు సంబంధించి అంత వేస్ట్ అంతా కూడా ఎత్తుకొచ్చి ఇక్కడ పడేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే రోగాలు ఇంకా తగ్గకపోగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఓ పక్కన మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు, ఈ చెత్త తీసుకెళ్లే ట్రాక్టర్ కానీ వ్యాన్ కానీ ఏదైతే వస్తుందో ఊరంతా తిరిగి చెత్త నింపుకొని వచ్చేసి ఇక్కడ మిగిలిన చెత్తని వీళ్ళంతా ఏం చేస్తారంటే వాటిలో లోడింగ్ చేసుకునే ప్రక్రియ అంతా కూడా ఇక్కడే చేస్తూ ఉంటారు. ఈ టీబీ వార్డు పక్కన ఆనుకునే టీబీ వార్డు ముందే అక్కడే భోజనాలు, టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, లేకపోతే రాత్రి భోజనం కానీ ఏదైతే వస్తాయో ఇవన్నీ కూడా ఆ భోజనం చేసే చోట వీళ్ళకి అంటే వాస్తవంగా ఏంటంటే ఈ టీబీ వ్యాధికి సంబంధించిన ఎవరైతే రోగులు ఉన్నారో వీళ్ళంతే ప్రభుత్వానికి కానీ, ఆసుపత్రి సూపరింటెండెంట్కి కానీ ఎవరికైనా సరే చిన్నచూపు. ఈ టీబీ రోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంటే ప్రభుత్వానికి కానీ, లేదా ఆసుపత్రి సూపరింటెండెంట్కి కానీ లేకపోతే దీన్ని ఆలనపాలన ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు చాలా చిన్న చూపు చూస్తున్నారు. అంటే టీబీ పేషెంట్లు అంటే కనుక వీళ్ళకి అది లెక్కలేదు. వాళ్ళు మనుషులే, వాళ్ళు కూడా మనలో భాగమైన సంగతి గుర్తుంచుకోవాలి ఎవరైనా సరే. అంతేగాని ఇట్లా పూర్తి డంపింగ్ యార్డ్ అంతా ఎత్తుకొచ్చేసి వీళ్ళు పక్కన పడేసి రోగం తగ్గమంటే ఎందుకు తగ్గుద్ది? కనీసం ఈ వార్డులో పనిచేసే డాక్టర్లు అయినా సరే సూపరింటెండెంట్ మీద ఒత్తిడి తేవాలి. అమ్మ మేము ఎంత వైద్యం చేసినా కానీ ఇక్కడ ఈ పరిసరాలు శుభ్రత లేకపోతే కనుక మేము ఎంత వైద్యం చేసినా, ఎన్ని మందులు వాడినా అదంతా వేస్ట్ అని చెప్పాలి. అలా చెప్పకపోగా మేము వచ్చాము మా డ్యూటీ మేము చేసుకెళ్ళిపోతుంటే బాగోదు కదా. మీరు కూడా బాధ్యత తీసుకోవాలి. ఎవరు కూడా బాధ్యత తీసుకోకుండా ఒకళ్ళే పనిచేయాలంటే కష్టం కదా. చూడండి, ఇది టీబీ వార్డు. ఇక్కడ మనం చూసిన చెత్త అంతా కూడా ఇక్కడే భోజనాలు. వాస్తవానికి వీళ్ళందరికీ వార్డు తీసుకెళ్ళి ఇవ్వాలి, లేదా కనీసం వీళ్ళు బయట అంటే ఇక్కడ మరీ రోడ్డు మీద కాకుండా హాల్ ఉంది కదా, హాల్లో కన్నా వాళ్ళు పిలిపించుకుని వాళ్ళకి ఫుడ్ సప్లై చేయాలి. అలా కాకుండా ఇట్లా బహిరంగంగా ఇట్లా చేస్తూ ఉంటారా? ఇది మీకు తప్పనిపించట్లేదా? సో
ఈ టీబీ రోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వచ్చిన రోగమే వాళ్ళ గ్రహచారం ఇంకేదన్నా కానీ ఆ వచ్చిన జబ్బును తగ్గించుకోవటానికి వచ్చిన వాళ్ళతో పాటు వాళ్ళకి పేషెంట్ అటెండర్లు ఉంటారు. వాళ్ళు కూడా ఇది పరిసరాలు కానీ లేకపోతే ఇదంతా చూసి లేకపోతే ఇక్కడే ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు డిశ్చార్జ్ అయ్యేలోపు వీళ్ళు కూడా రోగులు అవుతున్నారు. కాబట్టి ఒకసారి చూడండి, ఇది టీబీ వార్డు. ఈ టీబీ వార్డులో ఆనుకునే మొత్తం ఇదంతా కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న డంపింగ్ యార్డ్ ఇదే. ఇక్కడి నుంచి ఇదంతా కూడా డంపింగ్ యార్డ్ ఇదంతా. దీన్ని ఎందుకు శుభ్రం చేయట్లేదు? శానిటేషన్కి డబ్బులు ఇవ్వట్లేదా? శానిటేషన్ కాంట్రాక్ట్ కూడా మారారు. అయినప్పటికీ ఇక్కడ మాత్రం ఈ డంపింగ్ యార్డ్ మాత్రం మారట్లా. శానిటేషన్ సంబంధించి కనీసం ఇప్పటి వరకు బ్లీచింగ్ పౌడర్ జల్లిన తాకలేవు లేవు. బ్లీచింగ్ పౌడర్ దాన్ని అంటే ఆ ప్లేస్లో సున్నం జల్లి బ్లీచింగ్ పౌడర్ అంటున్నారు. మరి సున్నానికి బ్లీచింగ్ పౌడర్కి పబ్లిక్ అయితే తేడా తెలియకపోవచ్చు, కానీ మీ ఇన్స్పెక్షన్ చేసే వాళ్ళకి తెలియట్లేదా అది సున్నం చల్లుతున్నారా లేకపోతే బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారా అనేది? టీబీ రోగులకి ఇంకా ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళు ఉండే పరిసరాల ప్రాంతాల్లో ఏవైతే ఉండి వాళ్ళు కానీ లోపల వార్డు కానీ చాలా హైజీనిక్గా ఉండాలి. అలా లేకోకుండా ఇలా డంపింగ్ యార్డ్ అంతా తీసుకొచ్చేసి వీళ్ళ పక్కన పడేస్తే అది చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే టీబీ వార్డు అంటే ఒక చిన్న చూపు, లేదు టీబీ రోగులంటే ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా చిన్న చూపు, ప్రభుత్వానికి చిన్న చూపు ఇది. కాబట్టి ఇప్పటికైనా సరే రోగుల పట్ల శ్రద్ధ తీసుకుని వారికి మెరుగైన వైద్యం అందించాలి. లేకపోతే వాళ్ళు త్వరగా కోలుకోవాలంటే కనుక ఖచ్చితంగా ఇదంతా క్లీన్ చేసేవి కాకుండా అంటే వర్షం వచ్చినప్పుడు ఇదంతా మునిగిపోతుంది. మళ్ళీ ఈ వర్షం వచ్చినప్పుడు మునిగిపోకుండా ఉంటాకి కనీసం 4-5 ట్రక్కులు ఈ మట్టాన్ని తోలితే ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో చాలా నీట్గా ఉంటుంది. అలా కాకుండా మేము ఇలాగే ఉంటాము, మాకు ఓన్లీ ఆదాయమే కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా రేపొద్దున చాలా పెద్ద సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ఇప్పటికైనా సరే పరిస్థితిని చక్కదిద్దారని ఆశిస్తున్నాం.